బ్రేకింగ్ న్యూస్ రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడే కాస్తో కోస్తో ఉపశమనం పొంది 1-2 రోజుల నుంచి వర్షాల నుంచి బయటపడ్డాం అనుకునే లోపు మళ్ళీ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం అంటే ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది. బయట తిరగడం, బయట వెహికల్స్ వేసుకుని బయటకు రావడం లాంటి పనులు చేయొద్దని చెప్పి ముందుగానే హెచ్చరించింది. అలాగే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వానలు పడొచ్చని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకి వెళ్లరాదని ముఖ్యంగా వాళ్ళకి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి తదితర జిల్లాల్లో వానలు పడ్డాయి. అంటే నిన్నటి నుంచే మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది. అత్యధికంగా చూసుకుంటే కనుక సాయంత్రం 5 గంటల వరకు కూడా విజయనగరం జిల్లా గుర్లలో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్కడ. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాము రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అయితే అమరావతి వాతావరణ శాఖ ఇప్పుడే మనకి అప్డేట్ అందుతూ ఉంది. అమరావతి వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మళ్ళీ పడనున్నాయి. గత 2 నెలల నుంచి అంటే ముఖ్యంగా చూసుకుంటే గత వారం 10 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయటికి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, కనీసం కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితి మనం చూసాము. ఎంత భారీ వర్షంలో తడుచుకుంటూ అక్కడ మోకాళ్ళ లోతు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా. వీటన్నింటినీ దాటుకుని బయటికి వెళ్ళే అవకాశం లేక ఇంట్లోనే ఉన్నారు చాలా వరకు కూడా ప్రజలందరూ. బట్ ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. 1-2 రోజులు ఊపిరి పీల్చుకున్నారు, కాస్త బయటకు వచ్చారు. ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్న పరిస్థితి వీటన్నింటిలో కూడా ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది. రాబోయే 24 గంటల్లో కంటిన్యూగా వర్షాలు పడతాయని చెప్పి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అలర్ట్ జారీ చేసింది. ఇటు మత్స్యకారులకు కూడా ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. ఎవ్వరు కూడా వేటకి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అటు తీర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇటు విశాఖపట్నం అనగానే అందరికీ గుర్తొచ్చేది బీచ్ దగ్గరికి అందరూ వెళ్తూ ఉంటారు సాయంత్రం అవగానే. బట్ అలాంటి పనులు కూడా చేయకండి. సముద్రం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే 24 గంటలు కూడా ఉధృతంగా వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కొన్ని ఏరియాల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే అక్కడ వర్షం కూడా పడుతూ ఉంది నిన్నటి నుంచి. సో తెలంగాణలోనూ కూడా పలు జిల్లాలకు వరుస సూచన ఇచ్చారు. తెలంగాణలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది. 1-2 రోజులు కొంచెం బాగానే ఉండి వర్షం తగ్గుముఖం పట్టి కొంచెం ఆ సూర్యుడు ఉదయించాడో లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సో మళ్ళీ హై అలర్ట్ ప్రకటించారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. దీని వలన రాబోయే 24 గంటల్లో కూడా అల్పపీడనం బలపడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెయిన్గా ఏ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురుస్తుందో వాటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్
వైజాగ్ అటువైపు నుంచి చూస్తే అండ్ అలాగే ఇటువైపు కోనసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటుపక్క ప్రాంతాలు కాకినాడ నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటుపక్క ప్రాంతాలన్నీ కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది వాతావరణ శాఖ. ఏదైనా పని ఉంటే తప్ప ఊరికే బయట తిరగడం లాంటివి లేకపోతే రోడ్ల మీదకి రావడం లాంటి పనులు చేయకండి. ఎందుకంటే రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళ లోతు ఉండడం వలన కూడా మ్యాన్ హోల్స్ అని ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకుని బయటకు వచ్చే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. మనం నిన్న మొన్నటి వరకు కూడా చూసాము కామారెడ్డిలో ఏ విధంగా వర్షం బీభత్సం సృష్టించి అతలాకుతలం చేసి పడేసింది కామారెడ్డి మొత్తం. వాళ్ళందరూ కూడా ఎంత నష్టపోయారో, వాళ్ళందరూ కూడా ఎంత దిగ్భ్రాంతికి గురయ్యారో ఈ వర్షాల వలన మనం చూసాము. వాళ్ళు ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తూ ఉన్నారో. ప్రస్తుతం అక్కడ కామారెడ్డికి వెళ్ళి కొంతమంది రాజకీయ నేతలు ప్రముఖులు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి పరిశీలిస్తూ వాళ్ళని పలకరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. Understand?